కేవలం 1.5 నిమిషంలో 5 వార్తలు చూసేద్దామా? భారతీయ రైల్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచే మొదటి స్లీపర్ వందే భారత్ రైలును బెంగళూరులోని భారత్ ఎర్త్మూవర్స్ లిమిటెడ్ ప్లాంట్ నుండి వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల గరిష్ట వేగంతో నో జర్క్ టెక్నాలజీతో కుదుపులు లేని స్లీపర్ ప్రయాణాన్ని ఇచ్చే ఈ రైలులో 16 కోచ్లతో 823 మంది ప్రయాణం చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న హైదరాబాద్ కానీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో కానీ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మద్యం తయారీ సంస్థలు, సరఫరాదారుల నుండి మనీ లాండరింగ్ జరిగింది అని ఆరోపణలు ఉన్నాయి. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. దాదాపు 3 దశాబ్దాల పాటు సాగిన శివసేన ఆధిపత్యానికి ఈ తాజా ఫలితాలు ముగింపు పలికాయి. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో L&T సంస్థ నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా టేక్ ఓవర్ చేసుకోవడానికి సిద్ధమైంది. మెట్రో ప్రాజెక్టుపై ఉన్న సుమారు 13,000 కోట్ల అప్పును ప్రభుత్వం తనపై వేసుకుంటూ ఎగ్జిట్ సెటిల్మెంట్ గా L&Tకి 2,000 కోట్ల రూపాయలను చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది. మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా సాంగ్ ఆజ్ కీ రాత్ యూట్యూబ్ లో తాజాగా 100 కోట్ల వ్యూస్ మార్కును దాటి అరుదైన రికార్డును సృష్టించింది. ఈ విషయాన్ని తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 2024లో విడుదలైన స్త్రీ 2 సుమారు 900 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంలో ఈ పాట కీలక పాత్ర పోషించింది.